నేను మీ శ్రవంతి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి సంఘాలు అయితే నిన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అయితే ధర్నా నిర్వహించారు. ఒకసారి చూద్దాం ఆ వార్త కూడా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలిష్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకుడు కంచల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను అభ్యసిస్తున్న పేద మధ్య తరగతి చెందిన విద్యార్థులు ఆర్థిక భారంతో కొందరు విద్యకు దూరం కాగా మరికొందరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోకుండా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తం విడుదల చేయాలన్నారు.